ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల్లో చేయవలసినవి, చేయకూడనివి. ఆన్లైన్ మరియు మొబైల్ బ్యాంకింగ్లో మొదటగా చేయవలసినటివి చూద్దాం. చెల్లింపులకు ప్రమాణీకరించబడిన నమ్మకమైన బ్రౌజర్లు, సురక్షితమైన వెబ్సైట్లను ఉపయోగించి మీ బ్యాంక్ యూఆర్ఎల్ టైప్ చేయండి. HTTPS అక్షరం వెబ్సైట్ సురక్షితమని సూచిస్తుంది. యూఆర్ఎల్ టైప్ చేసే చోట సురక్షితమని చూపే తాళం గుర్తు కూడా చూడండి. వేరే వారు ఊహించలేనటువంటి కఠినమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలి. అక్షరాలు, సంఖ్యలు మరియు గుర్తులు, ఉదాహరణకు $, వంటివి పాస్వర్డ్లో ఉండేలా చూసుకోండి. తరచూ మీ పాస్వర్డ్ మారుస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ తాజాగా అప్డేట్ చేయబడిన చెల్లింపు యాప్లను వినియోగించండి. మీ బ్యాంకు ఖాతాతో ఈమెయిల్ ఐడిని, మొబైల్ నంబర్ను అనుసంధానించుకోవాలి. SMS, ఈమెయిల్ అలర్ట్ సర్వీసులను ఎంపిక చేసుకోవాలి. ఏదైనా అనధికారిక, అనుమానిత లావాదేవీలు జరిగినట్లు మీకు అనిపిస్తే తక్షణం బ్యాంకుకు తెలియపరచండి. చేయకూడనివి. ఎటువంటి సందర్భంలో కూడా ఆన్లైన్ సెర్చ్ ద్వారా మీ బ్యాంక్ వెబ్సైట్ను వినియోగించకండి. ఫోన్లో మీ లాగిన్ వివరాలు అస్సలు పెట్టుకోవద్దు. నమ్మకం లేని పోర్టల్లో, సర్వీస్ ప్రొవైడర్ల వద్ద మీ బ్యాంకు వివరాలు, ఐడి, పాస్వర్డ్లను నమోదు చేయడం లేదా సేవ్ చేయడం చేయొద్దు. పబ్లిక్ డివైజ్లు, సైబర్ కేఫ్లు మరియు పబ్లిక్ వైఫై లాంటి అసురక్షిత ఓపెన్ నెట్వర్క్ల ద్వారా లావాదేవీలు చేయొద్దు. మీ మొబైల్ బ్యాంకింగ్ పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి, పాస్వర్డ్, OTP ఇతరులతో పంచుకోవద్దు.